ఓకే బావా, చాలా వాటికైతే అయిపోయింది కదా. మూత పెట్టేసి కొంచెంసేపు కష్టపడ కొద్ది పెరిగానా ఏది పెరిగేసి పెరిగే పసుపును వేసావా ఇది పెరిగి శుభ్రంగా కడిగేసి ఈ విధంగా అయితే పెట్టేశాను. పసుపు, పెరుగు, ఇంకా పసుపు, పెరుగు, ఉప్పు 3 అయితే వేసి శుభ్రంగా అయితే కడిగేసాము. ఓకేనా. ఇంకా నేను ఆ ముక్కలు వచ్చేసి చిన్నగా అయితే కోసానండి, ఎందుకంటే పికిల్ పెట్టాలని చెప్పా కదా పచ్చడి, అందుకోసమని ఇంక ముక్కలు అయితే సన్నంగా అయితే కోసి పెట్టేశాను. ఇంకా ఆయిల్ అయితే పోసేసాను. ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కుతూ ఉంది కదా, ముక్కలు అయితే వేసేసుకుందాము. బాగా హీట్ ఎక్కింది కదండి, ఒక్కొక్క ముక్క అయితే వేసేసుకున్నాము. అయితే మొత్తం ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఓకేనా. ఇంకా మొత్తం ఫ్రై అయినాక చూసేద్దాం. మరి సరే అండి, ఇంకా నాకైతే మేము చూసేసారు కదా, చేపలు అయితే రెడీ చేసుకునేటప్పటికైతే మాకైతే టైం ఎంత రోజా 11 అయిందండి. ఇప్పుడు కాదు, మనం ఇందాక చేపలు శుభ్రం చేసేటప్పుడు 7ంటికి మొదలు పెట్టుకుంటే 10 దాకా పట్టిందండి. ఇంకా ఇప్పుడే అంతా రెడీ అయిపోయింది. ఇంకా రోజు వచ్చేటప్పుడు అయితే తీసేసారు కదా, ఇంకా రోజు వచ్చేటప్పుడు చూసేసారు కదా. ఇంకా చేపల కర్రీతో పాటు చేపల వేపుడు, అదేవిధంగా చేపల పులుసు, చేపల ఏంటి రోజు ఇది పికిల్స్ అంటే చేపల పచ్చడి పెడుతుంది, ఫిష్ పచ్చడి. చూసేద్దాం టేస్ట్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా. మరి ఇంకా రోజా రెడీ చేస్తున్నావా ఏందని? ఇంకా ఈ చేపలు ఎక్కడి నుంచి వచ్చానుకోవచ్చు మీరు కూడా. ఇంకా నేనైతే మట్టికి పొలం వేసా కదండి, ఇంకా పొలం కాడ అయితే కుంటలో మట్టికి అస్సలకే కొరమేళ్ళు అనేది కూడా నేను చూడలేదు వాటికి. ఇప్పుడే చూస్తాం కొరమేళ్ళ చేపలను అయితే. అసలు ఒక చేప ఉందండి, నేనంతా అంటున్నట్టుంది చేపలు కూడా బలికుండా చూస్తాను కూడా. అసలుకి అవి కొనాలంటే కూడా దగ్గరగా ఎంత అవుతుంది సుమారు మొత్తం అన్ని కలిపి? 2000 3000 వస్తాయి నీకు. ఆయన కొరమేళ్ళ చేప అంటే ఎంత రేటు అనుకుంటుంది అమ్మవే. దగ్గర నా లెక్కలు అంటే అంచనా అయితే 5000కి తక్కువ ఉండదండి. 5000 పైన కానీ 5000 రూపాయలు పైన కానీ 5000 రూపాయలు తక్కువ ఉండవు. చూసేసారు కదా. ఇంకా రోజు నా పుణ్యం వల్ల అయితే కొరమేళ్ళ చేపతో అయితే ఫ్రై అను, అదేవిధంగా కర్రీ, అదేవిధంగా పచ్చడి కూడా చేసుకోబోతుంది. రోజా పచ్చడి మరి టేస్ట్ అది పోవాలి. రోజా పికిల్స్ మనల్ని అడగాలి, ఏది మన సబ్స్క్రైబర్లు అందరూ పికిల్స్ పెట్టమని అడగాలి. సరే అండి, ఇంకా టైం వచ్చేటప్పుడు 11 అవుతుంది. అయినా కానీ మాకు ఇంకా ఎక్కడ పని కాలేదు. ఇంటికి వచ్చేటప్పటికి సరిపోయింది కదా మాకు. ఈరోజైతే చేపల పులుసుతోటి గుమాయించి పెట్టేద్దాం. కర్రీ కూడా బాగా చేసావా? సూపరా. సరే టేస్ట్ అనేది చూసేద్దామండి. కర్రీ చేసింది కదా రోజా. ఈ విధంగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఫ్రై అయినాక మన పికిల్స్ ఎలా పెడతానని చూసేయండి. ఓకే, ఇంక ఇదేనండి లాస్ట్ ఉన్నాయి ముక్కలు. ఇంక ఇవి కూడా మొత్తం ఫ్రై చేసుకుంటే మనం ఇంకా పచ్చడి అనేది రెడీ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇంకా మనకి చేప ముక్కలు అయితే ఫ్రై అవుతా ఉన్నాయి కదా.
ఓకే అండి, మనకైతే మొత్తం అయితే ఫ్రై చేసేసాను చేప ముక్కలన్నీ. ఇంకా పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాము. అల్లం చిల్లిపాయ కూడా మొత్తం అయితే మిక్సీ పెట్టేసాను. అదేవిధంగా నిమ్మరసం అయితే తీసేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అల్లం పేస్ట్ అయితే తీసేసుకున్నాము. అల్లం వెల్లుల్లి అయితే వేసి కదా, ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయితే చేసేసుకున్నామండి. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మనం పెడితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి, ఇంకా అల్లం చిన్నపాయ పేస్ట్ అయితే బాగా వేగుతాను కదా, దీనిలో కొంచెం పసుపు వేసుకున్నాము. ఓకే అండి, ఇంకా పసుపు అయితే వేసేసుకున్నాం కదా, అదేవిధంగా కారం కూడా వేసేసుకున్నాము. మనకి రుచికి సరిపడినంత కారము, అలానే ధనియాల పొడి, గరం మసాలా, అదేవిధంగా ఇంకా సాల్ట్ కూడా వేసేసుకున్నాము. మనకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నామండి. సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ మసాలా కూడా వేగేంత వరకు అయితే బాగా కలిపేసుకుందాము. అన్ని మసాలా అయితే వేసేసుకున్నాం కదా, లాస్ట్ అండ్ ఫైనల్ 4 నిమ్మకాయలు అయితే తీసేసుకున్నాను, అవి కూడా వేసేసుకున్నాము. ఓకే అండి, మనకు మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది, కారం కూడా బాగా సరిపోయింది పర్ఫెక్ట్గా. మసాలా అన్నీ అయితే వేగినాయి కదా, మనం చేప ముక్కలు అయితే వేసేసుకుందాము. కొన్ని కొన్ని వేసుకొని అయితే తిప్పేసుకుందామండి. వారు వచ్చేసి నిద్రపోతున్నారు పట్టుకోవడానికి. ఓకే అండి, మనకి పికిల్ అయితే చూసారు కదా, ఏ విధంగా అయితే రెడీ అయిపోయిందో. కొరమేను చేపల పచ్చడి. ఇంకా మొత్తం అయితే ఉదయం అయితే చూసేద్దాము. ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది. ఓకేనా, మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసి ఇంకా మసాలా గిసాలా అంతా పట్టేసి బాగా తిప్పేసాను. చూడండి, చాలు ఈ మాత్రం. టేస్ట్ అనేది ఎలా ఉన్నదో పొద్దున్నే చూసేద్దాం. ఓకే.